ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ బొమ్మ ఉంటేనే నేను స్కూల్కి వెళ్తాను, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను. ఇంకో మంచి బొమ్మ అమ్మ కొనిస్తానంటుంది కదా శృతి. లేదను, నాకు అలాంటి బొమ్మే కావాలి. ఆ బొమ్మలో ఏముంది? నీకు దానికంటే ఇంకా మంచి బొమ్మ అమ్మ కొనిస్తుంది కదా. లేదని చెప్తున్నాను కదా, నాకు అదే బొమ్మ కావాలి. పడేసిన బొమ్మ ఎలా వస్తుంది శృతి? ఎవరు పడేశారు? నేనే పడేశాను బావా. అను ఏంటి ఇలా చెప్తుంది? కొంప తీసి నేను కాల్ చేయడం చూసిందా? ఏంటి నువ్వు పడేసావా? ఎందుకు పడేసావా? మార్నింగ్ శృతి కోసం బూస్ట్ తీసుకుని వెళ్ళాను. నా చెయ్యి తగిలి బూస్ట్ అంతా ఆ బొమ్మ పైన పడిపోయింది. బొమ్మంతా పాడైపోయింది బావా. సరే క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తూ ఉంటే దాని దారాలన్నీ విడిపోయాయి. బొమ్మంతా బాగా పాడైపోయింది. మళ్ళీ ఆ బొమ్మ శృతి చూస్తే బాధపడుతుందని నేనే దాన్ని పడేశాను. మరి ఇందాకటి నుంచి అడిగితే ఎందుకు చెప్పలేదు? నాన్న, నాకు ఆ బొమ్మే కావాలి. శృతి, నీకోసం నేను ఆల్రెడీ ఇంకో బొమ్మని కొన్నాను. నిజంగానా? అవును, దానికంటే ఈ బొమ్మ ఇంకా చాలా బాగుంటుంది. ఉండు తీసుకొస్తాను. ఇదిగో నీ కోసం ఈ కృష్ణుడి బొమ్మని తీసుకున్నాను. ఎలా ఉంది? చాలా బాగుందను. నాన్న, ఎందుకు అలా ఉన్నావు? ఈ బొమ్మ నచ్చలేదా? ఆహా, అదేం లేదమ్మా. కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది. శృతి, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, తప్పదు మరి. వెళ్తానులే అను. సరే, నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. శృతి కోసం ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దాం? వచ్చావా అక్క? బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం అక్క? అను, నేను బొమ్మని కాల్ చేయడం నువ్వు చూసావా? అది అక్క, నిజం చెప్పను, నేనేం అనుకోను. చూస్తానక్క. నిజంగా నువ్వు గోపికి సంబంధించిన ఏ చిన్న వస్తువు గాని తన జ్ఞాపకాలు గాని మర్చిపోవాలి అనుకుంటున్నావు కదా, అది నాకు చాలా నచ్చింది. గోపికి సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు మన ఇంట్లో ఉండకూడదని. తను నాకు చేసిన ద్రోహము అంతా ఇంత కాదు. నా జీవితంతో ఆడుకున్నాడు.
తన వల్ల నేను శిక్ష అనుభవించాను. నా భర్తని దూరం పెట్టాను. మిమ్మల్ని అందరినీ కించపరిచాను. నోటికొచ్చినట్టు మాట్లాడాను. తనను నమ్మి తనతో పెళ్లికి సిద్ధపడ్డాను. తన వల్లే నాకు ఉరిశిక్ష పడిపోయింది. తన వల్లే నేను పిచ్చిదాన్నయ్యాను. నా కూతుర్ని కూడా కొట్టాను. గదిలో చీకట్లో కూర్చొని ఒంటరిగా ఎంతో బాధపడ్డాను. తన గురించి ఆలోచిస్తేనే చంపేద్దామనిపిస్తున్నాను. శృతి దగ్గర ఉన్న బొమ్మ లాంటిదే గోపి ఒకసారి వేషం వేసుకొని వచ్చాడు. అందుకే ఆ బొమ్మని నేను చూడలేక అలా కాల్ చేశాను. నాకిప్పుడు ఉన్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే ఆయనతో నేను కలిసి జీవించడమే. ఇప్పుడు నాతో బాగుంటున్నారు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నాతో చనువుగా ఉంటే చాలు. ఆయనకి సేవ చేసుకుంటూ ఈ జీవితం అంతా గడిపేస్తాను. శృతికి తండ్రిగా నాకొక ఫ్రెండ్గా ఉంటే చాలు. కానీ ఇప్పుడు ఆయన నాకు దూరం అయితే మాత్రం నేను తట్టుకోలేను. అక్క, ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోగానే బుక్స్ అన్ని పక్కన పెట్టేసి ఫుల్గా గేమ్స్ ఆడుకోవాలి. నాన్న, నువ్వు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అవ్వగానే ఏం చేసేవాడివి? నువ్వు అసలు ఏం గేమ్స్ ఆడేవాడివి? ఇప్పుడు మాకున్న ప్లే స్టేషన్ గేమ్స్ అప్పుడు లేవు కదా. ఏం చేసేవాడివి నాన్న అప్పుడు? మా చిన్నప్పుడు ప్లే స్టేషన్స్ లేకపోయినా ప్లే గ్రౌండ్స్ చాలా ఉండేవి శృతి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే అందరం ఊరి చివరికి వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాళ్ళం. అది అయిపోగానే బాక్సింగ్ క్లాస్కి వెళ్ళేవాణ్ణి. అప్పుడు నేను అండర్-16 బాక్సింగ్ ఛాంపియన్ని, తెలుసా? అవునా? మరెందుకు నాన్న బాక్సింగ్ కంటిన్యూ చేయలేదు? అప్పుడు మా ఊర్లో అన్ని సదుపాయాలు లేవమ్మా. అందుకే బాక్సింగ్ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. నువ్వు బాక్సింగ్ ఛాంపియన్వి కదా, మరి నాకు కూడా ఎలా చేయాలో నేర్పించు నాన్న. సరే రా. ఈ రోజుకి ఇది సరిపోతుంది. మిగతాది రేపు నేర్పిస్తాను. మళ్ళీ రేపు ఎందుకు నాన్న? నాకు బాక్సింగ్ మొత్తం వచ్చింది. కావాలంటే నా పంచ్ పవర్ చూడు. ఓహో, ఓ నాన్న స్టాండ్ అప్. ఓకే. అయ్యో నాన్న, నా పంచులు ఎలా ఉన్నాయి? నిన్ను స్కూల్ మాన్పించి బాక్సింగ్ కి పంపిస్తే ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకుని వస్తావు, అందులో డౌటే లేదు. అను, నేను చూడు ఎలా పంచులు ఇస్తాను.